హాయ్ ముందుగా అందరికీ హ్యాపీ నవరాత్రులు. ఈ నవరాత్రులు అందరూ బాగా చేసుకుంటున్నారని అనుకుంటా. మేమైతే సింపుల్గానే చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ నాకు మా హస్బెండ్ చేతిలో గాజులు వేయించుకోవడం పెళ్ళి కానప్పటి నుంచే నాకు అలవాటు. ఈ ఇయర్ వచ్చేసి నాకు మా హస్బెండ్కి చిన్న గొడవైంది. అందుకే నేను అలిగి అవసరం లేదు నేనే వేసుకుంటా అని చెప్పి కూర్చున్నా. అలాగా 3 days అయ్యే పోయింది. ఇవాళ మా హస్బెండ్ వచ్చి లేదు వేస్తా వేయించుకోపో నాకు వేయాలని ఉంది అని అంటే, సర్లే ఇంకెన్ని రోజులు గొడవ పడతాం, 3 రోజులు కొట్టుకున్నా 4వ రోజు కలవాలి కదా అని చెప్పి ఓకే చెప్పేసా. అంతే కదా పండగ, మరి ఇంకా తప్పదు కదా. ఎంతైనా మా హస్బెండ్ కాబట్టి నాకు ఎక్కువసేపు ఉండదనుకోండి కోపం. మొత్తానికైతే మా హస్బెండ్ నాకు ఖచ్చితంగా దసరా మామూలు అనేది ఇస్తారు. మీకు తెలుసా దసరా మామూలు అంటే? మీరు అడుగుతారా మరి మీ ఇళ్ళల్లో? నేనైతే మా హస్బెండ్ దగ్గర ఖచ్చితంగా అడుగుతా, ఇంకెవరి దగ్గర అడగను. నాకు ఇచ్చిన ఈ దసరా మామూలు డబ్బులతో కొన్ని బ్యాంగిల్స్ బయట నుంచి తెచ్చుకున్నా, కొన్ని నా దగ్గర ఉన్న వాటితో నేనైతే బ్యాంగిల్స్ని ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసిన బ్యాంగిల్స్ బయట అయితే 300-350 అలా పడుతుంది. నేనైతే నాకు వచ్చినట్టు నేను ఎవ్రీ ఇయర్ ఎప్పుడు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో నేను వేసుకుంటా, కలర్స్ అస్సలు వేయను. ఈసారి ఎల్లో కూడా మిక్స్ చేశాను, చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇలాగ బ్యాంగిల్స్ తెచ్చుకొని మిక్స్ చేసుకొని వేసుకోండి. ఇంకొక 6 days ఉంది కాబట్టి పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా చేతులు అయితే చాలా నిండుగా ఉంటుంది. మా హస్బెండ్ అయితే బ్యాంగిల్స్ వేసేస్తున్నారు. మా హస్బెండ్ బ్యాంగిల్స్ చాలా బాగా వేస్తారు. ఒక్క గాజు కూడా బీట్ ఇవ్వదు, అంత నిదానంగా వేస్తారు. కానీ నా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉండిద్దో. ఒక్కొక్క గాజు విరక్కుండా ఉండడానికి ఆయన ప్రయత్నం అయింది. ఒక సైడ్ ఏమో వెనకాల ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ కోసం 100 సార్లు వెనక్కి తిరిగి చూస్తూ అయినా కానీ అసలు చిన్న బీట్ కూడా ఇవ్వకుండా వేశారు. చాలా బాగా వేశారు. ఎవ్రీ ఇయర్ నేను ఇలానే వేయించుకుంటా. పెళ్ళి కానప్పుడైతే దొంగచాటుగా గుడికో ఎక్కడికో వెళ్ళి వేయించుకునేదాన్ని. పెళ్ళయింది కాబట్టి ఇప్పుడు ఇంట్లోనే ఫస్ట్ డే ఖచ్చితంగా నేను వేయించుకుంటా దసరాలో. ఈసారి చిన్న గొడవ వల్ల నేను అలిగి 3 రోజులు కూర్చున్నా, ఏం వద్దు నేనే వేసుకుంటా అని. కానీ నాకు మనసొప్పల. కోపం తగ్గిన తర్వాత వేసుకుందామని కూర్చున్నా, కోపం తగ్గింది. మా హస్బెండ్ వేస్తా అన్నారు, నేను ఒప్పేసుకున్నా, వేసేసుకున్నా. నాకైతే మా హస్బెండ్ చేతిలో గాజులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే వేసుకుంటాను, నాకెందుకో నచ్చింది. మరి మీరు కూడా వేసుకుంటారా? మీ హస్బెండ్ చేతిలో మీరే వేసుకుంటారా అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఎలా ఉంది నేను సెట్ చేసుకున్న ఈ బ్యాంగిల్స్? నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాంగిల్స్ తెచ్చుకొని ఇలా సెట్ చేసుకొని మీ హస్బెండ్ చేతిలో కూడా వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా మంచిది నాకు తెలిసి. మీరు కూడా మీ హస్బెండ్ చేతిలో ఒకసారి గాజులు వేసుకొని చూడండి, చాలా బాగుండిద్ది. బాయ్.